నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమ్ముడు అంటూ ఏ రోజైతే ఆ సినిమా తీశారో ఇప్పటికీ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలుగు ప్రజలే కాకుండా తమిళ ప్రజలకు కూడా ఇంకా మళ్ళీ తమ్ముడు అనిపించుకుంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే పాకీజా అనేటువంటి ఆర్టిస్ట్, కమీడియన్ చాలా కష్టాల్లో ఉన్నారని చాలా కాలం నుంచి మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు తనకి తెలిసిన వెంటనే తను ఆర్థిక సాయం చేయడం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో పాకీజా రియాక్షన్ కూడా చూసాం మనం. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? ఆవిడ వచ్చి వారం రోజుల నుంచి ఈ వీడియో పెద్ద వైరల్ అవుతుంది. నేను చాలా ఇబ్బందులో ఉన్నాను, ముఖ్యమంత్రి గారు నన్ను ఆదుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆదుకోవాలంటే ఆవిడ తిరిగింది కూడా, కార్యాలయాలకు వెళ్ళిందంట. అపాయింట్మెంట్ దొరకలేదు కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళింది ఈ విషయం. వెళితే ఈరోజు ఇప్పుడు వీడియో రిలీజ్ చేశారు వాళ్ళు. అంటే ఈరోజు 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అంటే హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ, గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యే, వాళ్ళిద్దరు కలిసి వెళ్ళి 2 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది ఎంత ఇబ్బందిలో ఉన్న ఆవిడకి భర్త పిల్లలు లేరు, అనాథ చెప్పాలంటే. సినిమాల వేషాలు లేవు, 3 ఏళ్ళ నుంచి వేషాలు లేవు అని గతంలో సుమన్ టీవీలో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు కూడా చాలామంది ఆర్థిక సహాయం చేశారు. అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ తర్వాత కూడా. అయినా సరే ఈ పరిస్థితి ఉందంటే తక్కువ అవకాశాలు రావటం. మెయిన్ ఏంటంటే అవకాశాలు తక్కువ రావటం. ఇలాంటి ఆర్టిస్టులకి చాలామందికి రావు. వాళ్ళు ఏంటంటే సినిమా ఫీల్డ్ మీద నమ్మకంతో వచ్చేస్తారు కానీ ఆ సొంత ఆస్తులు అవి ఉండవు చాలా వరకు. ఈ స్థాయిలో చిన్న జూనియర్ ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్ళు కష్టాలు అవుతాయి. ఏదో ఒక రేంజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు ఉంటాయి. ఆ తర్వాత చిన్న ఆర్టిస్టులకి పెద్దగా ఆర్థికంగా సంపాదించిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అదే పరిస్థితి ఏడుది కూడా. మొన్న పొన్నాంబలం అనే ఆర్టిస్ట్ పరిస్థితి చూసాం. గతంలో చిరంజీవి గారే చాలా అమౌంట్ ఇచ్చారు, 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి. మళ్ళీ ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అంటే ఇప్పుడు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు హీరోలు చేస్తున్నారు కానీ దీనికి ఒక ఫండ్ ఏదన్నా పెట్టుకుని ఉంచుకుంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కళ్ళే చేయాలంటే చాలా కష్టం. ఒక ఫండ్ ఏర్పాటు చేసుకుని ఇలాంటి ఆర్టిస్టులు ఇబ్బంది ఉన్నప్పుడు మనకి ఆపత్కాలంలో ఒక ఫండ్ పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఉపయోగపడుద్ది. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు కూడా చాలామంది ఆర్టిస్టులకి మా వాళ్ళు పెన్షన్లు ఇస్తూ ఉంటారు, తక్కువ పెన్షన్లు ఇస్తారు. ఇప్పుడు ఇలాంటి ఆవిడ కూడా పెన్షన్ ఇప్పించాలి. ఇప్పుడు ఆవిడ కూడా అది కూడా కోరింది, నాకు నెలలో ఒక పెన్షన్ ఏమైనా ఏర్పాటు చేయమని చెప్పి కోరింది ఆవిడ కూడా. అయితే మనం చూసుకుంటే చాలా వరకు ఇంతకు ముందు మనం అనుకున్నట్టు పొన్నాంబలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు పాకీజా కావచ్చు, పావలా శ్యామల కావచ్చు, కానీ పొన్నాంబలు కానీ లేదా అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు పాకీజా కావచ్చు, తమిళ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఇలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. కానీ తమిళ ఇండస్ట్రీ నుంచి పెద్ద సహాయం చేసినట్టు ఎప్పుడు మనకు కనిపించదు. ఎక్కువ శాతం తెలుగుకు సంబంధించినట్టు ఆర్టిస్టులు కానీ, లేదా అసోసియేషన్స్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళు ఆదుకోవడం ఎక్కువ చూసాం. కానీ పాకీజా ఇన్నాళ్ళుగా కష్టాలు ఉన్నా సరే తమిళ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, పాకీజాకి నేను వచ్చిన కష్టం ఇవ్వాలనుకోవట్లా. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల క్రితం, 22 ఏళ్ల క్రితం నేను బ్రహ్మానందం గారి ఇంటికి వెళ్ళాను ఇంటర్వ్యూ కోసం. మన జర్నలిస్ట్ కాలేజ్ ఉన్నప్పుడు మార్నింగ్ 8కి వెళ్ళినప్పుడు బ్రహ్మానందం గారు ఇంటర్వ్యూ చేసే ముందు ఆయన నా ముందే రాళ్ళపల్లి గారికి ఫోన్ చేసి మాట్లాడారు. పాకీజా ఇబ్బందిలో ఉందట, ఒక 5,000 రూపాయలు నేను ఇస్తాను నీకు వచ్చి. అప్పట్లో ఈ గీపేలు ఏం లేవు, నేను ఇస్తానని చెప్పి ఈయన మాట్లాడడం కూడా విన్నాను. అప్పుడు కూడా ఇదే పరిస్థితి పాకీజాది అనేది నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. ఎందుకంటే 22 ఏళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఆవిడ. అంటే అప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకరు ఆదుకోకుండా ఆవిడ ఇంతకాలం ఉండడం అనేది విశేషమే. ఎవరో ఒకళ్ళు ఏదో సాయం చేస్తూనే ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే అప్పుడు ఆవిడ అన్న మాటలు బట్టి చూస్తే నాకు చారీ బట్టలు కూడా ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవే అని చెప్తుంది కదా. కాబట్టి చిరంజీవి గారు హెల్ప్ చేస్తున్నారు, నాగబాబు గారు చేశారు, వీళ్ళు మెగా ఫ్యామిలీ కూడా నాకు బాగా చూస్తున్నారని చెప్పి అన్నది ఆవిడ. సో ఓవరాల్గా మనం చూసుకుంటే పాకీజా లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు కుక్క పద్మ అనే ఒక ఆవిడ ఉంది. ఒకప్పుడు చిరంజీవి గారి సినిమాల్లో కూడా చేసింది ఆవిడ. ఆవిడ పరిస్థితి దయనీయంగా ఉంది. ఆవిడ కూడా నెలల పింఛన్ వస్తుంది. ఆ పింఛన్ మీద ఆవిడ కూడా నానే వాళ్ళు ఎవరు లేరు. ఇటు చాలామంది ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఉంటారు ఇలాంటిది. అలాగే మరి పావలా శ్యామలకి ఆవిడ ఒకటే కూతురు, ఆవిడ అనారోగ్యం పాలన పడిపోయి చాలామంది హెల్ప్ చేశారు, అవన్నీ జరిగినాయి. కరాటే కళ్యాణి అప్పుడు ఏమో వీళ్ళందరూ వెళ్ళారు కూడా వాళ్ళ ఇంటికి. ఆవిడకి రంగస్థలం నటి ఆవిడ పావలా అనే నాటకం ద్వారా ఆవిడ పేరు ప్రఖ్యాతులు చేసుకుని సినిమా రంగానికి వచ్చి ఆవిడ కూడా ఒకటే కూతురు ఆవిడకి. అది ఆవిడ కూడా మానసికంగా కొద్దిగా ఇదిగా ఉంటుంది ఆ అమ్మాయి కూడా. ఎందుకంటే వీటి వరకు గణపతి కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ దయనీయంగా పరిస్థితి ఉండేది. సినిమాలో ఛాన్సులు ఇస్తే వీళ్ళు ఏమన్నా బతకగలుగుతారు. కళాకారులకు చాలామందికి ఇబ్బందులు ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. గవర్నమెంట్కి ఇది ఇప్పుడు ఏదైనా ఒక శాఖను పెట్టుకుని ఆ శాఖలో కొంత ఫండ్ ఏర్పాటు చేసి కళాకారులు కూడా, చాలామంది కళాకారులకి ఒక జీవన భృతి కింద ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎందరికో చేతి వృత్తుల వీళ్ళకి ఏదో డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ ఇచ్చేదేదో ఇట్లాంటి కళాకారులను కూడా గుర్తించి
కళాకారులు ఈ పరిస్థితి నెల ఒక 5,000 10,000 వాళ్ళు బతకడానికి వీలుగా ఇస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఇలాంటి ఇది ఉపయోగపడతాయి వాళ్ళకి. అయితే మనం చూసుకుంటే 40 ఏళ్ళు కావచ్చు, 50 ఏళ్ళు కావచ్చు, ఇక్కడ దాకా అయితే ఇబ్బంది ఉండదు. 60 ఏళ్ళు దాటిన తర్వాత నటీనటులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఫ్యామిలీలో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ అంటేనే చాలా రకాలైనటువంటి ఒక బ్లాక్ అండ్ వైట్ నీడలు ఉంటాయి, వెలుగు నీడలు కష్టాలు ఉంటాయి, చాలా చెప్పుకోరు, బయటికి చెప్పుకోరు. దాంట్లో మహిళలకి కొంచెం ఇంకొద్ది ఎక్కువ ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇలాగ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కావచ్చు, లేదంటే మటుకు 60 లోపల ఉన్న వాళ్ళు వేషాలు లేని వాళ్ళకి కావచ్చు, 60 లోపల ఉన్న వాళ్ళకి వేషాలు ఇవ్వడం కావచ్చు, 60 పైన ఉన్న వాళ్ళకి ఏదైనా పెన్షన్ టైప్ ఇవ్వడం కావచ్చు, వీటన్నిటిని కూడా రిజిస్టర్ చేసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. ఎందుకంటే మరి లక్షల్లో అయితే ఉండరు కాబట్టి వేలల్లోనే లేదా వందల్లో మాత్రమే. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉందండి, దాంట్లో మెంబర్స్గా ఉండే వాళ్ళందరూ కొంతమందికి మాత్రమే మా లైమ్ లైట్లో ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా మెంబర్సే. వాళ్ళ పరిస్థితి చాలా ఇదిగా ఉంటుంది. ఈ అసోసియేషన్ లేని వాళ్ళు ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులుగా ఉంటారు. జూనియర్ ఆర్టిస్టులలో కూడా పెన్షన్ల సదుపాయాలు వాళ్ళ అసోసియేషన్ కూడా యాక్ట్ చేస్తుంది, కానీ వాళ్ళ మరీ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఇట్లా అడ్డా కూలీలాగా మారిపోయే పరిస్థితి. సినిమా వేషాలు అంటే సినిమాల వేషాలకు వెళ్తారు, లేకపోతే అడ్డా కూలీలుగా బతికేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వచ్చి. అందరిని ఆదుకోమని చెప్పట్లా, ఒక పక్కనే సినిమాలు లేవు. ప్యాన్ ఇండియా సినిమాలు అయిపోయిన తర్వాత సినిమాలు తీయట్లా, సినిమాల సంఖ్య తగ్గిపోయింది. మరి ఆ వేషాలు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు బతకాలనే కష్టం. సినిమా ఫీల్డ్ని నమ్ముకుని వస్తే మాత్రం కష్టమే. కాబట్టి గబాలను ఇక్కడ ఏదో జరిగిపోద్ది అనుకుని వచ్చేయటం తప్పది. అక్కడ అది కూడా కంట్రోల్లో ఉండాలి. పెద్ద పెద్ద సినిమాలకేమో ఒక్కోసారి దొరకనప్పుడు బయట నుంచి కూడా తీసుకొచ్చేస్తారు, ఎవరిని అడ్డా కూలీని కూడా తీసుకొచ్చేసి ఆర్టిస్ట్ని చేసేస్తారు. అది కూడా జరుగుతుంది. కానీ ఏదైనా సరే జాగ్రత్త పడాలి. ఫస్ట్ ఏంటంటే మంచి పొజిషన్ ఉన్నప్పుడే దేవుమునగా నీళ్ళు చక్క పెట్టుకోవాలనుకున్నప్పుడు సంపాదించుకుని పొదుపుగా జాగ్రత్త పడిపోతే కొంత ఇబ్బంది రాకుండా ఇంకొకటి చేయి చాచకుండా పని జరుగుతుందండి. లేకపోతే ఇదే పరిస్థితి వస్తుంది. అది ఇప్పుడు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆదుకునే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు ఒకసారి ఆదుకుంటారు, 2 సార్లు ఆదుకుంటారు, ప్రతిసారి ఆదుకోవాలన్నా ఆదుకోలేరు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏదో ఏర్పాటు చేయాలి. అది కాక మనం చూసుకుంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు బాగా సంపాదించుకున్న టైంలో ఎక్కువగా అతి ఖర్చులు పెట్టడం కావచ్చు, లేదంటే వ్యసనాలకి బానిసలు కావడం కావచ్చు, వీటి వల్ల కూడా వీళ్ళు ఎక్కువ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నట్టు మన అందరికీ తెలిసిందే. సో కొంత వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడున్న యువత ఎవరైతే ఉన్నారో సినీ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి మంచి మార్గాలు పాటించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? ఉండాలండి, ఎందుకంటే అలవాట్లు ఎక్కువ అవుతాయి. సర్కిల్ పెంచుకోవడం కోసం పరిచయాలు పెరిగితే మనకు అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనూ దాంట్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దానికి బానిసలు అవుతారు. ఇవన్నీ జరుగుతాయి. అలా కాకుండా ఒక క్రమశిక్షణ ఉంటే ఈ పరిస్థితి రాదు. అది ఎంతమందిని ఆదుకోవాలన్నా ఇప్పుడు ఇక్కడ కంఫర్ట్గా ఉన్నది ఎవరుండారో, నిర్మాతలు కూడా కంఫర్ట్గా లేరు. కొంతమంది నిర్మాతలు చెప్పుకోలేని దయనీయ పరిస్థితులు నిర్మాతలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆర్టిస్టులే కాదు, అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు, ఒక హీరో తప్ప, పెద్ద హీరోలు తప్ప. మళ్ళీ హీరోలు అంటే మన అందరు హీరోలు కొత్త వస్తుంది. ఒక మిడిల్ రేంజ్ హీరోలు, పెద్ద హీరోలు తప్ప మిగతా వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. డైరెక్టర్ల పరిస్థితి కూడా హ్యాపీగా ఉన్నవాడు ఎవరు లేదు. మహా అయితే 10 మంది డైరెక్టర్లు హ్యాపీగా ఉన్నారేమో, కానీ మిగతా వాళ్ళు ఛాన్సులు లేక నమ్ముకుని హీరోలు నమ్ముకుని తిరిగే వాళ్ళు ఉండరు. ఇదంతా బయట చెప్పుకోరు. కాబట్టి ఆ బిల్డప్ ఇది లేకపోతే ఆ మాత్రం వాల్యూ కూడా ఉండదు ఇక్కడ. చూద్దాం సార్, మొత్తానికి పాకీజా లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళందరికీ కూడా ఏదైనా ఒక అసోసియేషన్ కానీ అలా పెట్టి అందరినీ ఆదుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.